పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న రామాయణం మూవీ గురించి మనందరికీ తెలిసింది. ఈ మూవీలో హీరోగా రణవీర్ కపూర్ అయితే నటిస్తున్నాడు. సీతగా సాయి పల్లవి అయితే నటిస్తుంది. రావణాసుడిగా యష్ అయితే నటిస్తున్నాడు. ఈ మూవీకి ఇంకా క్యారెక్టర్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఆ క్యారెక్టర్స్ ఎవరు తీసుకుంటారో డిసైడ్ చేయలేదు. ఈ మూవీకి తాజా అప్డేట్ అయితే వచ్చింది. ఈ మూవీకి తెలుగు వర్షన్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అయితే డైలాగ్స్ రాయనున్నట్టు తెలుస్తుంది. అసలే మన గురూజీకి మాటల మాంత్రికుడు అని పేరుంది. ఈ పాన్ ఇండియా మూవీకి త్రివిక్రమ్ తెలుగు వర్షన్ డైలాగ్స్ రాస్తున్నాడంటే ఈ మూవీ పైన అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. లక్ష్మణుడు, భీముడు, కుంభకర్ణుడు అంటూ చాలా మంది అయితే ఉన్నారు. ఇంకా వాళ్ళ పాత్రలు అయితే రివీల్ చేయలేదు. ఈ మూవీ ఏ క్యారెక్టర్ లో ఎవరు సెట్ అవుతారు అనుకుంటున్నారు? మీరు కింద కామెంట్ చేయండి. రాముడు క్యారెక్టర్ లో నటిస్తున్నాడు రణవీర్ కపూర్. ఈ సినిమాలో రణవీర్ కపూర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? 75 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంట ఈ క్యారెక్టర్ కోసం. సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి అయితే 6 కోట్లు చార్జ్ చేస్తుందంట తన పాత్ర. అండ్ రావణాసుర రోల్ లో చేస్తున్న రాకింగ్ స్టార్ యష్ అయితే ఏకంగా హీరో కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ అయితే తీసుకుంటున్నాడంట. ఈ మూవీ కోసం యష్ అయితే ఏకంగా 80 కోట్లు చార్జ్ చేశాడంట తన రెమ్యునరేషన్ అయితే. ఇది ఇలా ఉంటే ఇప్పటికీ రాముడు పాత్ర కోసం రణవీర్ కపూర్ అయితే శిక్షణ తీసుకుంటున్నాడు. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.